హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఇన్స్టెంట్ రెసిపీ, లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: 1 కప్ ఫ్రెష్ లీవ్స్ తీసుకున్నాను పుదీనా, దానికి 2 కప్స్ రైస్ తీసుకున్నాను, నెయ్యి, పసుపు, అలాగే సాల్ట్, అల్లం, పచ్చిమిర్చి, కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎన్ని కావాలితే అన్ని తీసుకోవచ్చు, పలావాకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, మరాఠీ మొగ్గ, షాజీరా. అల్లం పచ్చిమిర్చిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఇలా గ్రైండ్ అయిన తర్వాత పుదీనా ఆకులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనకి స్మూత్గా పేస్ట్ కింద కావాలి కాబట్టి మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. అలానే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చూడండి, గ్రైండ్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం ఆయిలే వేసుకుని చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టపడే వాళ్ళు మొత్తం నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు. ఇందులో వేరే వెజిటేబుల్స్ తీసుకోలేదు. ఇష్టపడే వాళ్ళు క్యారెట్, గ్రీన్ పీస్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటున్నాను. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, పలావాకు, అలాగే లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, షాజీరా అన్నీ వేసేసుకున్నాను. ఇవి కూడా లిమిటెడ్గానే వేసాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి కదుపుకుంటూ. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుంటున్నాను. మీరు దీని బదులు బాస్మతి రైస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, వేడి వేడి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ ఇది. లంచ్ బాక్సెస్కి కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఘాటుగా ఉంటుంది కదా పుదీనా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.